ప్రకాశం బ్యారేజీ బోట్ ప్రమాదంపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రమాద స్థలంలో లభించిన బోటుకున్న రంగులు అనుమానాలను బలపరుస్తున్నాయని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే బ్యారేజ్ ను దెబ్బతీసే కుట్ర జరిగిందని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇసుక మాఫియా చేసే వాళ్లే బ్యారేజ్ పై దాడికి ప్రయత్నించారన్నారు. ఇక పడవలు బ్యారేజ్ పిల్లలను ఢీకొనడంతో బ్యారేజ్ బ్యాలెన్స్ షీట్ దెబ్బతిందని చెప్పారు. పడవల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి. చూసినా దాని మీద ఉన్నటువంటి రంగులు చూసినా ఇది వాంటెడ్ గా చేసినట్లుగా కనపడుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి అనుమానాలు. ఇవాళ దాని మీద ఎందుకంటే ఆ బ్యారేజ్ను కూడా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు ప్రస్తుతం. ఖచ్చితంగా దాన్ని కూడా తీవ్ర కోణంతో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ ఒకే రకమైన బోట్లు ఒకే ప్రాంతం నుంచి ఒకే రంగులతో ఉన్నటువంటి బోట్లు వచ్చినాయంటే ఇది చాలా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఇలా చాలా కార్యక్రమాలని మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనుక ఎంతటి వారున్నా కూడా వదిలే సమస్య లేకుండా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ అక్కడ 3 బ్రీచ్లు పడినాయి. మీ పాపం కాదు అది, మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల కాదా ఇవాళ అది. 5 సంవత్సరాలు బుడమేరు డైవర్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ ప్రాజెక్టుని తీసుకొస్తే మొత్తం ఆ డైవర్షన్ ప్రాజెక్ట్ని 5 సంవత్సరాల పాటు మీరు అటకెక్కిస్తే ఇవాళ విజయవాడ నగరం మునిగిపోతే ఇక్కడ కూడా వచ్చి మీరు బురద రాజకీయాలు చేస్తా ఉన్నారంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలా.